మార్కో. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. సాధారణంగా మలయాళం చిత్రాలు అనగానే సహజ సిద్ధమైన కథా కథనాలు, స్వచ్ఛమైన ఎమోషన్స్, సంగీతం, కామెడీ, ఫీల్ గుడ్ ప్రెజెన్స్ చూపెడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో అక్కడ కూడా సహజత్వానికి బ్రేకులు వేసి కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ యాక్షన్ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రానికి మించి రక్తపాతాన్ని, హింసని కథలో భాగంగా పెట్టి మార్కో అనే చిత్రాన్ని రూపొందించాడు మలయాళ దర్శకుడు హనీఫ్. మీకు తెలుసా మార్కో ఎవరని? మలయాళ దర్శకుడు హనీఫ్. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నూతన సంవత్సరం కానుకగా విడుదలైంది. మరి ఈ సినిమా తెరపై ఏ మేరకు రక్తపాతాన్ని చూపించిందో రివ్యూ ద్వారా చూద్దాం. మీకు లేని శత్రువులా ఏంటి? ముందుగా కథ విషయానికి వస్తే, ఆడెట్టు అనే ఫ్యామిలీకి రసెల్ ఐజాక్ కుటుంబానికి బిజినెస్ పరంగా వైరం కొనసాగుతూ ఉంటుంది. ఆడెట్టు ఫ్యామిలీకి దత్తపుత్రుడు మార్కో. ఫ్యామిలీ మొత్తం అవమానించినా తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి జార్జ్ సిద్దికి తన సోదరుని గౌరవించడమే కాకుండా కుటుంబంలో భాగంగా చేస్తాడు. సెంట్ తయారీలో నిపుణుడైన మార్కో సోదరుడు విక్టర్ అంధుడు. మార్కో అంటే విక్టర్కు పంచప్రాణాలు. అయితే విక్టర్ను రసెల్ వ్యాపార వారసుడు రసెల్ ఐజాక్ అభిమన్యు దారుణంగా హత్య చేస్తాడు. అయితే విక్టర్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మార్కో సిద్ధమవుతాడు. ఈ క్రమంలో ఆడెట్టు కుటుంబంలో మార్కో ఎలాంటి అవమానాలను సహించాడు, తన ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే మార్కోపై జార్జ్కు ఎలాంటి ప్రేమ ఉంది, విక్టర్ను రస్సెల్ ఎందుకు చంపాడు, విక్టర్ను చంపిన రస్సెల్ను మట్టుపెట్టే ఛాన్స్ వచ్చిన మార్కో ఎందుకు వెనకడుగు వేశాడు, చివరకు విక్టర్ ప్రేయసి కడుపులో పెరుగుతున్న బిడ్డను మార్కో రక్షించాడా అనే ప్రశ్నలకు సమాధానమే మార్కో సినిమా కథ. ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే, ప్రతీకారం ప్రధానంగా హింసకి పరాకాష్ట అనిపించే సన్నివేశాలతో సాగే కథ ఇది. సున్నిత మనస్కులు ఈ సినిమాకు దూరంగా ఉండటమే మేలు. డబ్బున్న ఓ పెద్ద కుటుంబం, వ్యాపార సామ్రాజ్యం, శత్రువులు, వీళ్ల మధ్యలో ఓ పెంపుడు వారసుడు అనేది ఈ సినిమా నేపథ్యం. కథా కథనాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. విక్టర్ హత్య, మార్కో పరిచయంతోనే కథాగమనం ఏంటో తెలుస్తుంది. అయితే శత్రువులు తన చుట్టూ ఉండగానే కథానాయకుడు తన తమ్ముడిని ఎవరు హత్య చేశారన్నది ఎలా కనిపెడతాడన్న అంశం ఆరంభంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. వాడు యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. సాదాసీదాగానే ఈ సస్పెన్స్ కు తెరదింపిన దర్శకుడు ఆ తర్వాత సన్నివేశాలన్నింటినీ హింసాత్మక యాక్షన్ ఘట్టాలతో నింపేశాడు. కాళ్ళు చేతులు నరకటంతో మొదలుపెట్టి చెవులు కొరికేయడం, ఒంట్లో అవయవాల్ని పీకేయడం వరకు చాలా మటుకు రక్తపాతం సన్నివేశాలే కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో హింస కాస్త భరించేలాగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో బాగా హద్దులు దాటింది. ఓ కుటుంబం చుట్టూ సాగే ఈ కథలో ప్రేమ నేపథ్యం ఉన్నప్పటికీ హీరో హీరోయిన్ కలిసి 1-2 సన్నివేశాల్లోనే కనిపిస్తారు. పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు లేవు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే, ఉన్ని ముకుందన్ వన్ మ్యాన్ షోగా మార్కో మూవీ నిలుస్తుంది. ప్రతీకారంతో రగిలిపోయే యువకుడిగా స్టైలిష్ యాక్టింగ్, మేనరిజమ్స్తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్లో అదరగొట్టాడు. జార్జ్ పాత్రలో సిద్దికి, విక్టర్గా ఇషాన్ మెప్పించారు. జగదీష్, కబీర్ సింగ్, దుహాన్, అభిమన్యు, తిలకన్ హీరోకి ధీటుగా తమ విలనిజంతో ఆకట్టుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్కు రవి బసూరు అందించిన బీజిఎం తోడవడంతో థియేటర్లో గూస్ బంప్స్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక సాంకేతికంగా చూసుకుంటే చిత్రంలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా మేకర్స్ మంచి ఖర్చు చేశారని చెప్పొచ్చు. అలాగే టెక్నికల్ టీంలో రవి బాసూర్ స్కోర్ కొన్ని సీన్స్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. మంచి స్టైలిష్ బీట్స్ని తాను అందించాడు. కాకపోతే ఇంకా పలు సీన్స్లో బాగా ఇచ్చుంటే బాగుండేది. చంద్రు సినిమాటోగ్రఫీ బాగుంది. షమీర్ మహమ్మద్ స్కోర్, ఎడిటింగ్ ఓకే. యాక్షన్ పార్ట్ డిజైన్ బాగుంది, కానీ వాటిలో సహజత్వం లోపించింది. దర్శకుడు హనీఫ్ అదేని విషయానికి వస్తే, తాను రొటీన్ రివెంజ్ ప్లాట్నే ఎంచుకున్నాడు, కానీ దానికి ఒక భయంకరమైన రక్తపాతాన్ని జోడించాడు. హింసలో పీక్ ఎక్కడి వరకు వెళ్లాలో అక్కడి వరకు తాను చూపించాడు, కానీ కథనం మాత్రం సోసోగానే అనిపిస్తుంది. సో కేవలం యాక్షన్ పార్ట్, వైలెన్స్ పార్ట్ వరకు మాత్రం తన వర్క్ సాలిడ్గా వర్కౌట్ అయింది. మొత్తంగా తీవ్రమైన హింసాత్మకం యాక్షన్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.